హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. నమ్మకం వల్ల ఎంత విలువో అనే స్టోరీతో. సత్తుపల్లి అనే గ్రామంలో రఘుపతమ్మ, రాము అనేటటువంటి తల్లి కొడుకులు ఉన్నారండి. వీరిది చాలా పేద కుటుంబము. రెక్కాడితే కానీ డొక్కాడదు. అయితే రాముకి 30 సెంట్లు భూమి ఉంటుంది. ఆ భూమిని పండించుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. తల్లి తను మాత్రమే. రాము ఊర్లో వాళ్ళందరికీ కూడా తల్లో నాలుకలా ఉంటాడు. ఎవరికే సహాయం కావాలన్నా మంచి మనసుతో చేస్తాడు. అంతేకాదండు, మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తి రాము. తన పొలంలో పంట చేసుకుంటూ మరి ఎంతో కష్టపడి పండించుకున్న దానితోనే మరి సంవత్సరం పొడుగును కూడా చాలా జాగ్రత్త పరంగా వాడుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు పొలం వెళ్ళి వచ్చి అరుగు మీద కూర్చుంటాడు. అయితే కూర్చుంటే ఒక తాతగారు వచ్చి గుమ్మంలో కూర్చుని, ఒరే రాము, నువ్వు చాలా మంచోడురా, పొలము బాగా కష్టపడి పండిస్తున్నావు. నాకున్న పొలంలో విత్తనాలు వేయడానికే నా దగ్గర డబ్బులు లేవురా. ఈ సంవత్సరం చాలా కష్టంగా ఉంది, తినడానికే కష్టంగా ఉంది. విత్తనాల రేట్లు అయితే పెరిగిపోయినాయిరా. ఏం చేయాలో ఏంటో తోచట్లేదు. మానేనా అని ఉంది. మానేస్తే బ్రతుకు తెరువు ఎలాగరా అనిపిస్తుంది అని అంటే, ఓసి తాత, ఇంతేనా? దీనికే అధైర్యపడిపోతున్నావా? నువ్వు అలానే ఉండు, విత్తనాలు ఏదో విధంగా ఇస్తారు అనేసి అంటూ ఉంటాడు రాము. అయితే ఒకరోజు ఏం చేస్తాడంటే, తన పొలం పని తొందరగా ముగించుకొని పట్నం వెళ్ళి తాతకు కావలసినన్ని విత్తనాలు కొనుక్కొచ్చి తాత దగ్గరికి వచ్చి అంటాడు, తాత, నేను పట్నం వెళ్ళాను. అక్కడ ప్రభుత్వము ఊరికనే విత్తనాలు పంచిపెడుతుంది. అయితే నీ పొలంలోనికి విత్తనాలు కావాలి కదా, అందుకే నీ కోసమని నేను విత్తనాలు తీసుకుని వచ్చాను తాత. ఇక నువ్వు సంతోషంగా నీ పొలంలో చల్లుకోవచ్చు, ఏమీ విచారపడొద్దు తాత అని చెప్తాడు రాము. ఆ తాత ముఖంలో ఎంతో సంతోషాన్ని చూస్తాడు రాము. ఆ తాత అంటాడు అప్పుడు, చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలిరా రాము. నీదెంతో మంచి మనసురా రాము. నువ్వు చాలా మంచోడురా. ఊళ్ళో వాళ్ళందరికీ ఉపకారి నువ్వురా. నీలాంటి మంచి మనసు అందరికీ ఉంటే ఎంతోమందికి మేలు జరుగుతుందిరా. తప్పకుండా భగవంతుడు నిన్ను మంచిగా ఆశీర్వదిస్తాడురా. నువ్వు చల్లగా ఉండు, నా చల్లని దీవెనలు ఎప్పుడూ ఉంటాయిరా. నువ్వు ఎంత మంచోడురా అని ₹1,00,00,000 దొరికితే ఆ తాతకి ఎంత సంతోషమో. తన ముఖంలో ఆ సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోతాడు. అది చూసి రాము చాలా సంతోషపడి పొలం వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా గమనించిన తల్లి ఇంటి దగ్గర తన మనసులో ఎంతో ఉప్పొంగిపోతూ, మంచి కొడుకును కన్నాను, ఆ దేవుడు నాకు మంచి కొడుకుని ఇచ్చాడు అని చెప్పి చాలా మనసులో సంతోషపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటుండగా ఆ ఊరిలోని రంగయ్య అనేటటువంటి ఒక పెద్ద భూస్వామి ఉన్నాడు. అయితే అతని దగ్గర నుంచి రాముకి ఒక కబురు వస్తుంది. వెంటనే ఆ రంగయ్య రమ్మన్నారు అని చెప్పి ఒక పనివాడు వచ్చి చెప్తాడు. అయితే రాము తన పని అంతా ముగించుకొని వెళ్ళి, అయ్యా నన్ను రమ్మన్నారంట, ఏమిటయ్యా అంటే, అవును రాము, రమ్మన్నాను, నీతో పని పడింది అని అంటే, నాకు పని చేసి పెట్టాలి, ఈరోజు మా గుమస్తా రాలేదు అని చెప్తాడు. అవునానయ్యా అంటే, ఏం పని చెప్పండి అయ్యా, నేను చేయగలిగిన పని ఏమిటి అంటే, ఏమీ లేదు, ఈరోజు ధాన్యం పట్టుబడులు పట్టారు. ఈ బస్తాలన్నీ కూడా మరి పట్నం తీసుకుని వెళ్ళి నువ్వు అమ్ముకుని డబ్బు పట్టుకుని రావాలి అంటే, అయ్యో బాబోయ్, అంత పెద్ద పని అయ్యా, నాకు చదువు రాదు కదయ్యా అని చెప్తాడు. అంటే ఏమీ లేదు, మరి ఆ పట్నం వెళ్ళగానే అక్కడ సుబ్బారావు అనేటటువంటి ఒక అతను ఉంటాడు. అతనికి ధాన్యం అంతా ఇస్తే అతనికి నీకు డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకురావడమే, ఇందులో ఏముంది అని అంటాడు. అయినా భయపడుతూనే వెళతాడు. వెళ్ళి పట్నం తీసుకుని వెళ్ళి ఆ సుబ్బారావు అన్న అతనికి షావుకారికి ఇచ్చేసి ధాన్యం ఆ డబ్బు తీసుకుని వచ్చి మరి ఇక్కడ రంగయ్యకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు వెంటనే ఆ డబ్బు లెక్కబెట్టుకొని మనసులో చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. చాలా సంతోషపడిపోయి, ఇదేంటి, ప్రతిసారి నా గుమస్తా తెచ్చే దానికంటే చాలా ఎక్కువ తీసుకొచ్చాడు అని చెప్పేసి వెంటనే అప్పుడు రాముని కబురు పెట్టి అంటాడు, నువ్వు చాలా ఎక్కువ డబ్బులు తెచ్చావు రాము అంటే,
ఏందయ్యా అలాగంటున్నారు? ఏమయ్యా సరిగ్గా లేవా లెక్కలు? నాకేమీ తెలీదు, చదువు రాదని చెప్పాను కదయ్యా అని కంగారు పడిపోతాడు. లేదు లేదు రాము, నువ్వు ప్రతిసారి మా గుమస్తా తెచ్చేదానికంటే ఎక్కువ డబ్బులు తీసుకొచ్చావు అనేసి. అయితే ఆ తర్వాత రోజు పనిలోకి వచ్చినటువంటి ఆ గుమస్తాను అడుగుతాడు, ఏవయ్యా గుమస్తా, నువ్వు ప్రతిసారి కూడా నాకు ఇంత తక్కువ డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నావు, ఏమిటి సంగతి అంటే, అయ్యగారండి నన్ను క్షమించండి, తప్పు అయిపోయిందండి, డబ్బుల కోసం ఆశపడి కొంత డబ్బులని నేనే నొక్కేసేవాడినండి మరి అని చెప్పి అంటే, అప్పుడు వెంటనే చాలా కోపం తెచ్చుకొని, ఈ రోజు నుంచి నిన్ను పనిలోనికి తీసేస్తున్నాను, ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోయావు నువ్వు, నమ్మకం అనేది చాలా విలువైంది, కాబట్టి నువ్వు నా దగ్గర పనిచేయడానికి అర్హుడు కాదు. పేదవాడైనా కూటికి లేకపోయినా ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని ఆ రాము ఎన్నో విలువలు కలిగి ఎంతో విలువగా బ్రతుకుతున్నాడు. ఊరు నోట కూడా అందరూ కూడా రాము గురించి ఎంతో మంచిగా చెప్పుకోవడమే కాకుండా రాముకి ఎంతో విలువిస్తున్నారు. ఎందుకో తెలుసా? అతనిలో ఉన్న నమ్మకత్వం. ఎవరు ఏ పని చెప్పినా ఎంతో నమ్మకంతో పని చేస్తాడు అని చెప్పి వెంటనే రామును కబురు పెట్టి, రాము, ఈ పొలంలో పని చేసుకుంటేనే నా నా దగ్గర నువ్వు పని చేయాలి, నీకు ఈ రోజు నుంచి కూడా నేను మంచి పనిస్తున్నాను, నా బాధ్యతలన్నీ కూడా నీకు అప్పగిస్తున్నాను అని చెప్తాడు. చెప్పి వెంటనే ఆ నోట ఈ నోట కూడా ఆ తాతకి విత్తనాలు కొనిచ్చినటువంటి విషయము మరి ఈ రంగయ్య గారికి తెలిసి అడుగుతాడు, రాము, నువ్వు నిన్న పట్టణానికి వెళ్ళావంట, ఏం చేసావు అక్కడ? అందరూ విత్తనాలు ఏయో తీసుకొచ్చావు, ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకుంటున్నారు అని అంటే, అవునయ్యా, విత్తనాలు తీసుకొచ్చానయ్యా, ఎందుకంటే తాతకి ఎవరు లేరయ్యా వెనక ముందును, తాత చాలా బాధపడుతూ నిరుత్సాహంతో ఉన్నాడయ్యా, అందుకే తీసుకొచ్చానయ్యా నేను విత్తనాలు అంటాడు. అన్నప్పుడు అలా తీసుకురావడం వల్ల నీకేం కలిసి వచ్చింది అంటే, ఆత్మసంతృప్తి అయ్యా, ఒక మంచి పని చేశాను, ఆ తాత ముఖంలో ఎంతో సంతోషాన్ని చూశానయ్యా, అంతకంటే ఏం కావాలయ్యా నాకు? డబ్బులదేముందయ్యా, ఇవాళ పోతే రేపు సంపాదించుకోవచ్చు అయ్యా, కానీ ఆ తాతకి వెనక ముందు ఎవరు లేరు కదయ్యా, అందుకనే పాపం ఆ తాతకి మరి డబ్బులు ఎట్టి కొనుక్కొచ్చానంటే కంగారు పడతాడు, మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వాలేమో అని గాబరా పడతాడు, అందుకనే ప్రభుత్వం ఇచ్చింది ఊరుకునే అంటే ఆ తాత ముఖంలో సంతోషం పొంగిపోయిందయ్యా, అందుకే అలా చెప్పానయ్యా అంటే, నువ్వు చాలా మంచివాడువు రాము, నీ మంచి మనసును బట్టే నీకు నేను ఉద్యోగం ఇచ్చాను, ఇదిగో నా గుమస్తాకి ఇచ్చే కంటే ఒక 2 రెట్లు నీకు జీతం ఎక్కువ ఇస్తున్నాను అని చెప్పి మరి రాముని ఎంతో మెచ్చుకోవడమే కాకుండా రాముకి అన్ని బాధ్యతలను అప్పగిస్తాడు. ఇది ఇలా ఉంటుండగా మరి ఇంటికి వచ్చిన తర్వాత తల్లి అడుగుతుంది, నాయన, మనం పొలం చేసుకుంటూనే మరి అక్కడ రంగయ్య గారి దగ్గర నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, మరి నీకు ఎలా అనిపిస్తుంది నాయన? ఇంత కష్టమైపోతుంది కదా నాయన, ఇంత కష్టం ఎందుకు మన ఇద్దరు పొట్టకిని అని చెప్తుంది. కష్టం ఏముందమ్మా, ఇక్కడ తొందరగా పని ముగించేసేసుకుని అక్కడ రంగయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను పని చేస్తున్నాను, కాబట్టి దానిలో కష్టమేముంది అని చెప్తాడు. చెప్పినప్పుడు వెంటనే, సరే నాయన, నీ ఇష్టం, నువ్వు కూడా ఒక ఇంటోడు అయిపోయావనుకో, నాకు నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. రాము, నీకు సంబంధాలు చూడమని మన ఊరిలో ఉన్న పెళ్ళిళ్ళ పేరయ్యకి చెప్పాను, కాబట్టి ఎవరైనా మంచి పిల్ల దొరికితే పెళ్లి చేసి నిన్ను ఆ అమ్మి చేతిలో పెట్టి నేనేమైనా పర్వాలేదు అని తల్లి అంటూ ఉంటుంది. అలా ఏమనొద్దమ్మా, నువ్వు మంచిగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, నిన్ను పట్నం తీసుకువెళ్తాను, నేను ఒకసారి తీసుకువెళ్ళి మంచి హాస్పిటల్లో చూపిస్తాను, రంగయ్య గారు మనకి డబ్బులు ఇవ్వాలి, జీతం డబ్బులు ఇచ్చిన వెంటనే పట్నం తీసుకుని వెళ్ళి నీకు మంచి వైద్యం చేయిస్తాను అని చెప్పి ఆ తెల్లారి మరి రంగయ్య చౌదరి గారు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి తల్లిని పట్నంలోనికి తీసుకువెళ్ళి మంచి హాస్పిటల్లో చూపించి చక్కగా మందులు తీసుకొచ్చి ఇస్తాడు. ఇది ఇలా ఉంటుండగా ఒకరోజు పెళ్ళిళ్ళు పేరయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి ఆ నోట ఈ నోట రాము మంచితనం గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఉండటానికి పేదవాడే కానీ తను మంచి గుణమున్నటువంటి వ్యక్తుడు. అయితే
ధనం కాదు కానీ ముఖ్యం, గుణం ముఖ్యమని ఒక ఇంటిలో ఉన్నటువంటి ఆడబిడ్డ తల్లిదండ్రులు ఆ రాము పద్ధతిని, రాములో ఉన్న విలువలను, ఆ నమ్మకాన్ని గమనించి వెంటనే అతనికి పిల్లనివ్వడానికి ముందుకొస్తారు. ఆ విషయం తల్లికి చెప్పగానే తల్లి చాలా సంతోషపడిపోతుంది. అయితే ఇరు కుటుంబాలు మాట్లాడుకుని రాముకి చక్కగా రంగయ్య చౌదరి గారి దగ్గరుండి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించడమే కాకుండా తనకి కావలసిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేసుకుని తన దగ్గర పనికి పెట్టుకొని ఎంతో సంతోషిస్తూ ఉంటాడు తన నమ్మకాన్ని బట్టి. చూసారు కదండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీ కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి. నమ్మకం అనేది కోల్పోతే అది మరలా మనము ఆ విలువని తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఏదైనా సరే విలువలతో కూడినటువంటిది జ్ఞానంతో, నమ్మకత్వంతో సంపాదించుకోవాలే తప్ప మరి నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఎందుకంటే మంచి మంచి మోరల్ స్టోరీతో నేను మీ ముందుకి వస్తూ ఉన్నాను. నా ఛానల్ తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, మోరల్ స్టోరీస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నానండి. తప్పకుండా నా ఛానల్ని ఆదరించండి. మరి ఈరోజు భోగి కాబట్టి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలండి. మీరందరూ మంచి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని, ఆ భగవంతుని దీవుళ్ళు మీకు ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.